మా సమస్యలు ఏంటంటే ఇది 40 ఏళ్ళ తపస్సులాగా మేము ఉద్యోగం చేసినాం. చేసిన తర్వాత వీళ్ళు వచ్చి ఒకసారి ఎవడో వచ్చి దోచుకుపోయినట్టు అయిపోయింది మా పరిస్థితి. ఇన్నేళ్ళ మా ఆర్థిక సమస్యలన్నీ ఇక తీరిపోతాయి అనుకునేసరికి అవన్నీ ఎక్కడో గాలిలో దీపంలాగా అయిపోయి మా ఆరోగ్య పరిస్థితులు కానీ, కుటుంబ పరిస్థితులు కానీ, మేము చెల్లించాల్సిన ఈఎంఐలు కానీ ఇవన్నీ చెల్లించలేక ఒక రకమైన ఉద్విగ్నతతోని మేము ఏం చేయాలి అని అర్థం కానప్పుడు ఇక్కడ ఈ కామారెడ్డి ఎమ్మెల్యే మాకు ఒక వెలుగులాగా కనిపించింది. ఆయన హామీ ఇవ్వడము, ఆయన అసెంబ్లీలో ప్రశ్నించడం, అయినా ప్రభుత్వము స్పందించట్లేదు. 747 ఇస్తున్నాం కోట్లు అనుకుంటే నెలకంటూ అవి ఎవడికి ఇస్తుండో అవి ఎడిపోతున్నాయో వాళ్ళకే తెలియాలి. ప్రకటన కూడా వచ్చింది 600 కోట్లు ఎంతో ఇస్తున్నాం అని చెప్పేసి. వస్తున్నాయి కానీ రిటైర్ ఎంప్లాయీస్కి వస్తలేవు. అవన్నీ ఎవరికి పోతున్నాయో వాళ్ళకి సంబంధికులుగా మరి వర్కింగ్ ఎంప్లాయీస్గా పోతున్నాయా తెలుస్తలేదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం ఏంది? మీరు చూస్తలేరా మీడియాలో రోజు వస్తున్నాయి కదా వార్తలు. 1000 కోట్ల రూపాయల అప్పులు ఆర్బీఐ నుంచి ప్రతి నెల ఇండెంట్ పెట్టుకుంటే 1000 కోట్ల అప్పు తెచ్చుకునే ప్రభుత్వం అన్నీ చేస్తారు కానీ అసలు పని చేసినోడికి ఇయ్యారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక లేబర్ను పెట్టుకుంటే మనం కూలీ ఇస్తామా లేదా? మరి ఇవ్వకపోతే పడుకుంటాడా? అట్టే పడుకొని చూపుతాడు. ఇప్పుడు ఇదే ఆ పరిస్థితిలో మేమున్నాం. అవును, హామీలు ఇచ్చి ఎన్నో మభ్యపెట్టి ఇప్పుడు గొప్పలు చెప్పి మాకు తిప్పలు పెడుతున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏంటంటే గోరంతలు కొండంతలుగా మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామంటే ఎంప్లాయీస్ ఏంటంటే ఒక ప్రభుత్వం మారుతాయేమో పరిస్థితులు అనుకుంటాం కానీ ఆ ప్రభుత్వం ఏమో అట్లా ముంచిపోయింది. వాళ్ళు ఏమి తక్కువలు కారు. ఏజ్ పెంచేసి ఏం చేసారు? ఇప్పుడు 58 ఏళ్ళు రైట్ ఏజ్. అది 58 తర్వాత మా మానసిక పరిస్థితి కానీ ఇప్పుడు బడిలో స్కూల్లో ఇంటర్వెల్ లంచ్ ఇంటికి బెల్ కొట్టినప్పుడు ఇంటికి పోవాలనుకుంటారు కదా పిల్లలు. అట్లాగే మాకు కూడా 58 ఏళ్ళ వయసు అనేది రైట్ ఏజ్. ఆ ఏజ్లో రిటైర్ అయితే మేము కొద్దిగా ఫిజికల్గా కరెక్ట్ ఉంటాం, కొంచెం పనులు కూడా చేసుకోగలుగుతాం అన్నట్టు. అయితే 61 ఏడు కాదు మొత్తం ఆనే ఖతం అయిపోయింది. మా ఫిజికల్ ఫిట్నెస్ అనేది తగ్గిపోవడం, మేము ఎన్నో మానసిక శారీరక ఇబ్బందులు పడ్డ పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఏం చేస్తున్నాయంటే ఆయన అట్లా చేసాడు, ఈయన వచ్చి ఇస్తా అని ఈయన ఇట్లా చేస్తున్నాడు. ఒక్కొక్కళ్ళకు 60 నుంచి 70, 80 దాకా ఉంటాయి సీనియర్లకు. ఒక్కొక్కళ్ళ సర్వీస్ని బట్టి ఉంటాయి అన్నాడు. అది 30 నుంచి 40 ఏళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళకు. అలా మేము జమ చేసుకున్న పైసలు ఆయన మింగి కూర్చుంటే కంచే చేను వేసినట్టే కదా. అన్నిటికీ పెట్టొస్తుంది, అన్ని ఖర్చులు. ప్రపంచంలో హై, మేము దేనిలో హై ఉన్నావా? మందిని ముంచుట్లో హై ఉన్నావు. పని చేసి 40 ఏళ్ళు సర్వీస్ చేసినోడికి ఏం లేకుండా చేసే అంత భయంకరమైంది. అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదలను దోచి బడాబాబులకు పెడుతున్నారు వీళ్ళు. అంతకంటే వీళ్ళు ఏంటంటే దొంగల దోపిడీ రాజ్యాలు ఇవి. అంతేగాని ఇవి నిజానికి ప్రభుత్వము ఉండాలి, ఎవరికి సామాన్యుడిని కాపాడాలి. కానీ సామాన్యులను దోచి ఎవరికి పెడుతున్నారో వాళ్ళ ఫేవరైట్స్కి పెట్టుకుంటున్నారు. ఇటువంటి ప్రభుత్వాలు ఉండడం అంటే నిజంగా ప్రజాస్వామ్య ద్రోహం ఇది. మా సమస్యలు పరిష్కరించాలా, మా పెండింగ్ అమౌంట్స్ అన్నీ ఇచ్చేసేయాలా. మరి మా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ దుర్మార్గం అంతం కావాలని కోరుకుంటున్నాం. సార్ మేము ఒక టీచర్ వృత్తిలో ఉండి రిటైర్డ్ అయ్యాము. పాఠాలు చెప్పే మాకు సీఎం గారు గుణపాఠాలు చెప్పారు. మేము పాఠాలు చెప్పి వస్తే మాకు గుణపాఠాలు చెప్పారు. ఏ విధంగా గుణపాఠాలు చెప్పారు అని అంటే డాక్టర్ లేకపోతే వైద్యం లేదు, పోలీస్ లేకపోతే రక్షణ లేదు, ఇంజనీరు లేకపోతే టెక్నాలజీ లేదు, అట్లాగే టీచర్ లేకపోతే ఏ రాజకీయ నాయకులు కావచ్చు, ఏ ప్రధాన వృత్తులైనా ప్రతి ఒక్కరికి ఒక మెంటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలి. ప్రతి ఒక్కరికి గురువు అనేది ముఖ్యము. గురువు ద్వారానే మనకు సార్థకత, తల్లి తండ్రి గురువు అనేది ఉంటుంది. గతం లోపల ఏంటి అని అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనేటువంటి నినాదం అప్పట్లో ఇచ్చింది. మన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్
గరీబీ హటావో అనే బదులు గరీబోంకు హటావో అంటుంది. మేమేమంటున్నాం, కాంగ్రెస్కు హటావో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు హటావో అంటున్నాం. మాకు రిటైర్మెంట్ డబ్బులు మాకు వచ్చేవి బెనిఫిట్స్ కాదు సార్, మాకు వచ్చేవి బకాయిలు, గవర్నమెంట్ ఇచ్చే డ్యూస్ మాత్రమే. గరీబీ హటావో అని ఇందిరాగాంధీ అంటే ఇప్పుడు ఉండేటువంటి ఈ సీఎం గారు గరీబోంకు హటావో అంటారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు హటావో అనే నినాదంతో ఇప్పటి వరకు 22,000 మంది మేము రిటైర్డ్ అయ్యాం. 2028 డిసెంబర్ వచ్చే ఎలక్షన్స్ వరకు 50 నుండి 55,000 మంది రిటైర్లు మా వాళ్ళందరూ రిటైర్డ్ అవుతారు. ప్రతి ఒక్కొక్కరు ఇంటూ 10 ఓట్ల చొప్పున. ఆ విధంగా డిఫరెన్స్ ఆఫ్ ఓటు బ్యాంక్ 1.82 సార్. గత ప్రభుత్వం ఫామ్ హౌస్లో ఉండటానికి ఇప్పటికీ ఈ గవర్నమెంట్ డిఫరెన్స్ ఆఫ్ ఓట్ బ్యాంక్ 1.82. మా గౌరవ సలహాదారు కోదండరాం సార్ ఉన్నారు. కేవలం పదవులు రాగానే పెదవులు మూసుకపోవడము, కోదండరాం అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసి చెయ్యెత్తి ప్రమాణ స్వీకారం చేయడం, అది అంతవరకే. ఆ విధంగా చేసుకుంటూ మేము గుణపాఠం చెప్పదలుచుకున్నాం సార్. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా కానీ మాకు వస్తుంది. మేము ఏక మొత్తంలో మా అమౌంట్ మాకు రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చరిత్రలో మళ్ళీ రాదు, ఇంకొక 20 సంవత్సరాల దాకా ఈ గవర్నమెంట్ రాదు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరము మేము ఏ విధంగా మాకు గవర్నమెంట్కి జీడి పెడితే బర్ర కావాలి. బర్ర ఎట్లా ఉంటుంది? ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులతో పెట్టుకుంటే ఎన్టీ రామారావు అటువంటి వాళ్ళు, ప్రతి గవర్నమెంట్ కూడా ఓట్ బ్యాంక్ ఆఫ్ న్యూట్రల్ ఓట్స్, మా ఎంప్లాయీస్ ఓట్స్తోనే గవర్నమెంట్ తారుమారు అయింది. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మేము పాఠాలు చెప్తే గుణపాఠం ఎట్లా చెప్పారో మేము కూడా అదే పద్ధతి లోపల గుణపాఠం చెప్పాలనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.